ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో పట్టుదలతో చదివి ఉద్యోగాలను సాధించిన తెనాలి విజేతలు నేటి విద్యార్థి లోకానికి స్ఫూర్తిదాయకమని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు. అభినందించారు. ప్రభుత్వం 2023లో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో తెనాలి నాజర్పేటకు చెందిన ఆడపల్ల ఓంకార వెంకట నాగేశ్వరరావు డీఎస్పీగా జయప్రకాష్ నగర్ నివాసి అమర్తలూరి స్పందన ఎంపీడీగా ఎన్నికయ్యారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తెనాలి తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వీరిద్దరి అభినందన సత్కారాన్ని ఘనంగా నిర్వహించారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, ఎన్జీఓ తెనాలి యూనిట్ అధ్యక్షుడు వి భిక్షాలు, కార్యదర్శి సాయికృష్ణ, కోశాధికారి అనిల్ కిషోర్, వేణు, జనార్దన్, రామకృష్ణ, కృష్ణమోహన్, సచివాలయ ఉద్యోగులు శేషు, వికాస్, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక జిల్లాని అడ్మినిస్ట్రేటివ్ రేంజ్లో ఆడించేటువంటి పోస్ట్ ప్రిపేర్ అయ్యి ఒక పంచాయతీని అడ్మినిస్ట్రేటివ్ వైపు నడిపించే స్థాయికి వచ్చారంటే ఆయన మాటలో చెప్పారన్నమాట. ఇంకా ఇంటి దగ్గర కూడా ప్రజలు సార్ ఇంకా తప్పలేదు నాకు, ఇంకా అంత మంచి ఆస్పిరెంట్ అయి ఉంటే మరి ఆల్మోస్ట్ 12 years జర్నీ అంటే 2023లో ఆయన ఎగ్జామ్ రాస్తారనుకుంటే ఆల్మోస్ట్ 10 years అంటే 10 ఏళ్ల పాటు ఒక బర్నింగ్ డిజైర్ని మనసులో దాచుకొని చదవడం అనేటువంటిది కూడా అంత ఈజీ జాబ్ అనేది కాదనేది నాకు తెలుసు. కాబట్టి ఎగ్జామ్ చిన్నదా పెద్దదా, స్థాయి చిన్నదా పెద్దదా అని కాదు, మనం ఎంచుకున్నటువంటి పాత ఏదైతే ఉంటుందో ఆ పాతలో డివేట్ అవ్వకుండా ఎంతకాలం పాటు డిజైన్ని మనం బలంగా నమ్మాము ఉన్నాము అనే దానిని బట్టే మన యొక్క విజయం ఆధారపడి ఉంటుంది అనేది పెద్దగా చేసుకోవాలి. ఇప్పుడు కనుక 100 గ్రాములు మైండ్ ఉంటే దీన్ని ఈసారి 500 గ్రాములు చేసుకోవాలి, అంతా తెలుసుకోవాలి. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం బ్రాడ్గా ఉండి మన కింద వాళ్ళకి ఒకసారి హృదయాన్ని అందించడం, కష్టం వస్తే నీ ఆఫీసర్ నీ పైన అధికారి భోజనానికి పిలిస్తే వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం, వెళ్ళబో ఆయన ఏం పట్టించుకోడు. తహసీల్దార్ గారికి భోజనానికి పిలిస్తే తహసీల్దార్ గారి ఇంట్లో ఒక్క ఫంక్షన్ చేస్తే 100 మంది వస్తారు, కానీ తహసీల్దార్ గారు పోతే ఎవడు ఎందుకు రేపు తహసీల్దార్తో పని ఉండదుగా. అవసరమే, మనిషి జీవితమే అవసరం. నీకు అవసరం ఉన్నసరికి నేను పోగుతారు, చప్పట్లు కొడతారు, అంతా నడుస్తూ ఉంటుంది. అదే నువ్వు సాధించుకున్నావు అంటే ఈరోజు ఇక్కడ ఉండేది కాదు, మన బంధువులు ఉండేవాడు కాదు, ఏం ఉండేది కాదు. సాధించావు కాబట్టి ఇన్ని చప్పట్లు, ఇంతమంది మనుషులు, ఇంతసేపు సమయం, ఇదంతా సాధించబట్టి కదా. కాబట్టి రేపటి పరిస్థితి ఏమిటి మనం గమనించుకోవాల్సింది, ఎవరైనా ఏ పోస్ట్ అయితే నీ పెద్ద అధికారి పిలిచినా నువ్వు భోజనానికి ఎగ్గొట్టు, ఫంక్షన్కి వెళ్ళకపో, నేను చూడాలి. నేను ప్రతి ఒక్కరి దగ్గర ఎంపథెటిక్గా ఉంటాను. సో నీలో నేను చూసుకుంటాను. నేను ఆ ప్లేస్లో నేనుంటే ఎలా ఫీల్ అవుతాను, అదే నేను సైన్ పెట్టకపోతే నువ్వేమైపోతావు. అట్లా ఎప్పుడైనా నీ దగ్గరికి బాగా అవసరమే వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. రేపు ఫ్యూచర్లో ఇది ఒకటి గుర్తుంచుకో అని చెప్పి సార్ చెప్పారనమాట. ఆ మాట గుర్తుంది. సో అట్లాగే అంటే ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను కూడా రేపు వెళ్తాను. సో అవన్నీ నాకు చాలా గుర్తున్నాయి సార్. థ్యాంక్ యూ. ఇట్లాంటి ఎంపతిని నాలో పెంపొందించినందుకు. అట్లాగే ఎంపీడీఓ గారు కూడా చాలా థ్యాంక్స్ మేడం. సార్ని మొన్న కమిషనర్ గారిని కూడా మనం మీట్ అవ్వడం జరిగింది. సార్ జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది. సో ఇట్లా అమ్మ నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను, ఇట్లాగా కొంచెం ఉంటుంది, జాబ్స్లో స్ట్రగుల్స్ ఉంటాయి, బట్ మనం మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. 3 years నా జర్నీలో చాలా ప్రెషర్ ఉండింది. సో నా పేరెంట్స్ ఎక్కడ కూడా నేను బాధపడకూడదని చాలా మోటివేట్ చేసేవాళ్ళు. మా నాన్న బాగా ఇష్టపడేది చదివేవాళ్ళు గ్రూప్స్కి అప్పుడు. సో మా నాన్న ఎప్పుడు చెప్తాడు, నీ పుస్తకమే నీ జీవితం, పుస్తకాన్ని వదిలిపెడితే జీవితం లేదు, పుస్తకాన్ని ఎవరైతే పట్టుకుని ఉంటాడో వాడు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాడు, నీ సబ్జెక్ట్ని వదిలిపెట్టకు, ఏదేమైనా ఒక రోజు నువ్వు సాధిస్తావు, అప్పటి వరకు నమ్మకం కోల్పోవద్దు. అండ్ సైకాలజికల్గా నాకు మా మదర్ పెద్ద సపోర్ట్. ఏమనుకోదు, ఎవరేమన్నా ఏమనుకోదు, వాళ్ళకి తెలియదు నువ్వు లోపల ఏం ఫేస్ చేస్తున్నావు అనేది. సో ఆ బాధ నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఎంచుకున్న మార్గం వేరు, వాళ్ళు ఎంచుకున్న మార్గం వేరు. వాళ్ళు తొందరగా సెటిల్